లేకుంటే ఒడిపిల్లు గునిగెలు ఎడిసెలు బలసాకు తుంగ ముస్తీలు తూటికూర తాటి తీగలు దేవదారు లేతాకులు బొద్దికూర ఈత కలసంద మినుములు బెబ్బలు రాగులని మన సొంతమైన తెలుగు అక్షరాలు ఉన్న ఇన్ని రకాల వంగడాల గురించి చెప్పినా ఇవన్నీ పోయి పిజ్జలు బర్గాలు మార్కెట్ కల్చర్లు అంటే భాష వాళ్ళ భాషను అంతం చేస్తే కానీ మార్కెట్ శక్తులు సామ్రాజ్యవాద శక్తులు భాషను ముందు ధ్వంసం. ఆఫ్రికన్ సమాజంలో భాషా రక్షణ కోసం పెద్ద ఉద్యమాలు జరుగుతాయి. ఒక్కసారి భాష ధ్వంసం అయితే ఆ భాషలో వేమన ధ్వంసం ఉంటుంది. వేమన ధ్వంసం అయితే భూమి నాది అన్న భూమి పక్కన ఉన్న వేమన్న ఒక తాత్విక ధోరణి ఉంటుంది. మార్కెట్ శక్తుల చిన్న ఏదో పూల కట్టలు పెట్టుకుంటాం బతుకుతాం. మా ఊళ్ళో అవనగడ్డలో మేము ఈ పూల చెట్ల మధ్య ఈ కొబ్బరి చెట్ల మధ్య ఒక జీవితం ఉంటుంది. కానీ కొబ్బరి బోండా అట్టుండొద్దు. కొబ్బరి బొండ నీ కొబ్బరి బోండాను కొత్త రేటు కడతాను తీసుకుంటాడు. నీ నిమ్మను వండిస్తుంది ప్రేమతో ఊరికి వస్తాడు. నీవు మిరప నాటుకుంటే అది మురిచి ఊరికి వస్తుంది. నీ నిమ్మను అదే కొంటుంది, నీ మిరపను అదే కొంటుంది. ఘాటును తగ్గిస్తుంది, రేటును దంచేస్తుంది. సాసు ప్యాకు చేతికిచ్చి సప్పరించమంటుంది. ఈ సాసు ప్యాకు రావాలా అనే దానికంటే నీవు నిమ్మ పచ్చడి పోవాలా. నీవు నీ కొబ్బరి బొండా కొత్త రేటు కడతాను. నీ కొబ్బరి బొండాను కొంటదనుకో గోరంతా అండ్ల పిండునో రీసంతా నీళ్ళ నిండో ప్రైస్ ముద్దలు కొట్టి స్ప్రైట్ చేతికిస్తుంది. ఈ స్ప్రైట్ కావాలంటే నీ కొబ్బరి బొండ నీళ్ళు తాగేది అలవాటు వాళ్ళ. నీ మొత్తం భాష అనేది నీ భాషలో ఒక జీవన విధానం ఉంటుంది, స్వావలంబన ఉంటుంది, నీది ఒక తాత్విక దర్శనం ఉంటుంది, నీ ఉనికి ఉంటుంది. కనుక లాభాపేక్ష మార్కెట్ శక్తులు ఎప్పుడు మొదట దాడి చేసేది భాష పైనే, అది ఎక్కడైనా సరే. అందుకే తమిళనాడు వాళ్ళు ఇప్పటికీ సజీవంగా ఉన్నంటే వాళ్ళు హిందీ ఉత్తరాది అంటే అది భాష మీద వ్యతిరేకత కాదు. హిందీ ఉత్తరాదిలో కూడా గొప్ప ఉంది. కానీ వాళ్ళు తమ ఆధిపత్యాన్ని ధిక్కరించడంలో తమిళులు చాలా గట్టిగా ఇవ్వడానికి ఆ భాష బతుకుంది. ఎప్పుడు ఆధిపత్యాన్ని అంగీకరించడం పరాయితనాన్ని. కన్నడ వాళ్ళు ఇవాళ బోర్డులు రాస్తుంటే గొప్పతనం. ఇప్పుడు ఇంగ్లీష్ ఎంత భాష, ఒక 2 నెల రోజులు అన్నీ మాట్లాడకుండా బంద్ చేయండి, ప్రతి మోటర్లు కూడా ఇంగ్లీష్ మాట్లాడారు. నెల రోజులు మన భాష. ఎందుకంటే ఇది ఎట్లా అది భాష. మనకున్నన్ని వైశేషికాలు, దర్శనాలు, అష్టాదశ పురాణాలు, సాహిత్యము, చరిత్ర, విపరీతమైన భావజాలం వాళ్ళకి లేదు. వాళ్ళు అనుకోండి వాళ్ళ లోపల ఉండొచ్చు మిల్టన్ గొప్ప. కానీ మనకున్న గొప్పతనం ఏంటంటే మనకు తెలుగులో మనకు ఒక జీవన విధానం ఉంది. మనం బతుకుతూ ఇతరులను బతకరించే సంస్కృతి. ఆయా భాషలకు లోకలిస్తాం. మోర్ లోకలిజ్ మోర్ క్రియేటివ్. మీరు భాషను కాపాడుకుంటే ఆ భాష చుట్టూన్న భావజాలం మన ఉనికిని మన స్వావలంబనను లాభాపేక్షతోని మనిషిని అననం చేస్తున్నా, మానవీయ విలువను ధ్వంసం చేస్తున్నా, అన్ని రకాల విధ్వంసాలను ఆపగలిగే శక్తి భాషకు కనుక ముందు వాళ్ళు భాషపైన దాడి చేస్తారు. కనుక భాషను కాపాడుకోవాలి. ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే తప్పేం లేదు. కానీ తెలుగు భాష కాదు అది. చైనా వాళ్ళకి ఇంగ్లీష్ తెలియదు, ప్రపంచాన్ని శాసిస్తుండ్రు. క్యూబాలో ప్రపంచంలో అత్యుత్తమ డాక్టర్లు వాళ్ళు, ఇంగ్లీష్ తెలియదు, వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తుండ్రు వైద్య రంగంలో. వియత్నాంలో వాళ్ళ భాష తప్ప అంటారు, వాళ్ళకి తెలియదు. ప్రపంచాన్ని వాళ్ళు తమ భాష దారిని తమ వస్తువులు అనుకుంటారు. భాషను బలంతో ఫ్యాషన్ చేసినారు. ఎందుకంటే దాంట్లో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కార్పొరేట్ శక్తుల పన్నాగం ఉన్నది. అది రాను అంటే మనిషి ఇప్పుడు అమెరికా వండి సంక్షోభంలో పోయి చూడండి, ఇంత ఇంగ్లీష్ బాగుందని ఇంత ఉద్యోగాలను తిరిగి ఇంకొచ్చే పరిస్థితి ఏర్పడింది. కనుక ఎదుగుతున్ని వనరుల నుండి ఇంత ప్రామాణికత ఉంది ఇంత గొప్ప దేశంలో వాళ్ళ భాష వాడి దేశాలు వాడి భాష ప్రామాణికమైంది. కనుక భాష మీద మోజు వద్దు, పరభాష మీద మన భాషను మనం నిలుపుకోవడం. తెలంగాణ ఆంధ్ర మాండలికం తేడా, రాయలసీమలో కానీ తెలంగాణ అని. ఇంకా అంటే తెలంగాణలో ఎట్లయితే అన్నమాచార్యం అన్న తెలుగు నిజమైన తెలుగు. తంగిరాల సుబ్బారావు గారు కాటమరాజు కథల్లో వేసిన పరిశోధన గ్రంథంలో చాలా అద్భుతమైన 500 రకాల గడ్డి పేర్లు ఉంటాయి, 300 రకాల పశువుల పేర్లు ఉంటాయి. అవన్నీ తెలంగాణలో ఇప్పుడు సజీవంగా ఉన్నాయి. ఇంకా మీకు చెప్పాలంటే కాళ్ళకూరిన మిద్దె అని ఇప్పుడు డాబా అంటారు. ఇక్కడ మిద్దె ముయ్యసందు చివరిలో మిద్దెలు నివసించారు. కాళ్ళకూరి కడిగితో ఉన్నట్టు కంచం ఉంటాడు, ఆ కంచం ఉంది. ఇప్పుడు తర్వాత వాడరు. కానీ ఒకనాడు భాష అనేది సమాజంలో వచ్చే ఉత్పత్తులకు అనుగుణంగా భాష మారుతుంది. సామాజిక ఉత్పత్తి క్రమాన్ని మార్పులో భాగంగా భాష మారుతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగంతో ఒక రకంగా మాట్లాడతారు. బ్రాహ్మణులంతా ఎక్కడున్న హేరా జనార్దన బాగున్నా అంటారు. ఆ వృత్తిని బట్టి ఆ స్వభావాన్ని మారుతారు. కనుక భాషను మన తెలుగు వాళ్ళ భాషంతో ఒకటి. నేను ఆ విషయంలో నాకు మొదటి నుంచి ప్రామాణికత. ఏమన్నా అన్నమాచార్యుడు, తర్వాత మీరు క్రీడాభిరామం చూసినా మనకు భాషలో ఒకటే. పల్నాడు కానీ భాష మాత్రం నాకు యాసలో తేడుంటాయి. పదాలు మండలికాలు వాళ్ళు ఉర్దూ అలరించు తలపించే నాకు పచ్చని కడలి నిడివన్నదే లేని నీలి గగనము కింద పారుటాకుల ఒలువ పంచుతున్నది సలువ. కావి రంగుతోని కనిపించే కొండలు పైన ఓయే దూది పడవలకు విడుదులు. గిరిమంద పొదుగులో జారెసెల ఏరులు శిలలను పొగదొలిసే అలల ఉలి మునలు.
ఎత్తు పచ్చని గడ్డి వెదురు బరిగే పుట్టి చంది గంధపు దట్టి తవిస జిగురు పట్టి జిలుగ కళ్ళు లట్టి విప్ప పూల బట్టి ఆదివాసుల మట్టి అడివి సిరులా ఉట్టి తావులో పుట్టలు తలపైన పిట్టలు కొట్ట కొనకొమ్మల్లో బెట్టుడు తగంతులు. బాగుంది. కొట్టకొన కొమ్మల్ల బెట్టుడు తగంతులు పొదరిల్ల తోవలో కదిల తుమ్మెదలు చెట్ల సంకన బుట్లు తేనె కుండల బుట్లు. ఇలాంటివన్నీ తెల్లారుతుంది పాట. గాలి పెదవుల దాకే వెదురు గానాలు నీలి మబ్బుల చూసి నెమలి నాట్యాలు ఒద్ది మధ్యల మీద ఒల్లంకి తాళాలు ఆటపాటల దరువు కడివి తొలి గురువు. ఇలాంటి అడవిని శివుడు మొత్తం యురేనియం తెస్తని స్టార్ట్ అయింది. అప్పుడు విధిలేక నేను ఈ పుస్తకం తీస్తుంది. ఎవరు చేస్తారు? శివుడా ఇక నిన్నే నీవే కాపాడుకో, శివుడా నీ అడవి పుడమి పై నేలుకు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిందనుకో ఎవరేం చేస్తే ఏం చేయలేం మనం. 100 కిలోమీటర్ దక్షిణ కాశీ కూడా పాల టెంకాయలా పారేటి కృష్ణమ్మ తేనె పెదవుల నూరి అలరించే అడివమ్మ జీవరాశులెల్ల బతికె నల్లా మల్ల తనువు జల్లెడ చేసి తవ్వి బొందెల పోసి కంటి కందని లోయలంటి వెడుతారంట శివుడా. తలనాడే నీ జడలు తలపించే ఊడలు మెడనాడే పాముల మెరుపించు దారులు పొద్దు నీలో కుంక పొడిసింది నెలవంక ఫలములిచ్చే పంట నెలవైన నీ ఇంట ఉరుముతున్నదంట యురేనియం మంట, ఉరుముతున్నదంట యురేనియం మంట. ఈ ఈ వ్యతిరేకంగా ఈ అడవి గాయంతో మొదలై అడవి దీన్ని కాపాడుకొని శివునికి విజ్ఞప్తి చేసి రాసిన పుస్తకం ఇది. దీనికి సార్ వాళ్ళంటే పెద్దలు వాత్సల్యంతో ఇచ్చినారు, అదంతా వేరు. నేను ఎందుకంటే సార్ అన్నట్టు వారి ముంగల మా విస్తృతంగా చదివిన వాళ్ళ ముంగల పండితుల ముందల మితంగా మాట్లాడడం సంస్కారం. అది కానీ మాట్లాడలే, ఎందుకంటే పెద్దలు వయోరీత్యా కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ ముందు. రెండోది ఒక విలువ ఇప్పుడు నాకు అర్థం కాదంటే మొత్తం మార్కెట్ అద్దాల అంగడి మాయ. కొనడేవి కొనిపించి వినడేవి వినిపించి ఓటేద్దామంటే ఓటేడనే స్థిరన్న అన్న నా ఓటు దాని ఓటు రాసిన నేను. ఏ రాష్ట్రములదో ఎవరు వంపెనో గాని అమ్మతావుడు విసికి బలె కమ్మగున్నది ఆయకట్టు చైర్మేను ఆదాయమంతో గని రోజు బీరు దాటి బిర్యానీ తినబెట్టే మా కులపు లీడరే మచ్చిక చేసుకొని చీపులిక్కరు నీకు చీపుకుంటాదని జానివాకరు మందు బాటలని ఇచ్చిండు ఎన్ఆర్ఐ ఇంటికొచ్చి ఇచ్చిందంటే పట్టు చీవాశీలో ముట్టుకుంటే మెతుక బాటలెంతందము బాటలైతే జానివాకరే ఉన్నది లోపలున్నదేమో ధూళిపేట మాలు తాగి వేసుకుంటే సోలు ఎక్కుతున్నది కిక్కు తాగి ఊగి నేను సోలిపోతా ఉంటే ఎతుకపోయిందైతే యాదికున్నది కానీ ఏడగుద్దిందో నాకెరుకలేకపాయే. ఇట్లా ప్రజల జీవితం అంటే ఇలాంటి వాటికి దూరంగా అవనిగడ్డ ప్రాంతం ఒక ప్రజా సాంప్రదాయ ఇదా రాజా తదా ప్రజని విలువలను కమర్షియాలిటీ అంటే జర్నలిజం కూడా ఇక్కట్టుంది తెలియదు కానీ చాలా చోట్ల అన్ని రంగాలు సాహిత్య రంగం కళారంగం మీడియా అన్నిటి కూడా భారత సుప్రీంకోర్టు జడ్జి చంద్రచూడ్ కానీ మన పెద్ద ఆయన ఇంతకుముందున్న మహానుభావుడైన రమణ గారు చెప్పినట్టు కానీ అన్ని రంగాల్లో మార్కెట్ సంస్కృతి విస్తరిస్తూ ఉంది. ఇప్పుడు మేము ఎట్లంటే నేను కూడా అన్ని రంగాల్లో విలువలు లుప్తం అవుతున్నాయి. కానీ విలువలు లుప్తమైన కాలంలో వెలుగులాగా లిబర్టీ వచ్చని ప్రత్యామ్నాయం నాకు ఈ ప్రాంతం రావడం వల్ల నేను ఊరికనే రాను. నేను అంతా అబ్జర్వ్ చేస్తాను, తిరుగుతుంటా పిచ్చోళ్ళగా ప్రజలను వేరే అడిగితే చెప్తున్నట్టే ఇప్పటికి కూడా ఈ పక్షపాతాలు రాగద్వేషాలు దౌర్జన్యాన్ని సహించకుండా తప్పులను కాకుండా ప్రజారాజకీయాలు చేసే వాళ్ళు కనుక ఈ దగ్గర వచ్చినందుకు నాకు ఆనందం ఉంది. ఇక పాటలు కవిత్వం అది మీరు జానపదం కాదు కానీ జానపద సాహిత్యం చదువుకున్నందుకు మాట్లాడతాను నేను వాటి. ఎందుకంటే గురువులు వాళ్ళు మాకంటే కొత్త యజ్ఞ బుధో జానపదో సృష్టి మాకంటే అద్భుతంగా రాస్తారు. సారు చెప్పినట్టు ఆ ఉక్కు కారణం అది నా అదృష్టం ఏంటంటే అందరూ మర్చిపోయాం.